బీహార్ ఎన్నికల్లో అటు జనతా పరివార్ను ఇటు మోదీ పరివార్ను ఓ అంశం భయపెడుతోంది. బీహార్ బరిలో దూకిన మజ్లిస్ పార్టీ ప్రధాన పార్టీల ఓటు బ్యాంకుకు భారీగా గండికొట్టనుంది. అది ఎవరి విజయావకాశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందా అని రాజకీయ పండితులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలోని 4 జిల్లాల్లో 25 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ అధినేత ఓవైసీ నిర్ణయించారు. కిషన్ గంజ్, అరారియా, పూర్నియా, కటిహార్ జిల్లాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శాతంలో ఉండటమే ఓవైసీ నిర్ణయానికి కారణం. కిషన్ గంజ్లో అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన ఎన్నికల సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. कि हमारे पास जमीन भी उतनी, यहाँ पर नहरें भी उतनी, छोटी नहरें हैं, मगर यहाँ पर प्रोडक्शन जीरो क्यों है? मिस्टर चीफ मिनिस्टर, ये किताब के अल्फाज नहीं बल्कि सीमांचल की एक आवाम जो जिंदा खौफ की निशानी है, तुमसे सवाल कर रही है कि बताओ इंसाफ क्यों नहीं हुआ? ఓవైసీ నిర్ణయం బీజేపీ నాయకత్వంలో కంగారు పుట్టిస్తోంది. ఎందుకంటే 2010లో ఈ 25 స్థానాల్లో బీజేపీ ఏకంగా 13 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో పార్టీ దెబ్బతింటే మోదీ కలలు కంటోన్న మిషన్ 185+ కు గండిపడ్డట్టే. అదే బీజేపీ నేతల్లో కలవరాన్ని కలిగిస్తోంది. కిషన్ గంజ్ జిల్లాలో ముస్లింలు 69% వరకు ఉన్నారు. మజ్లిస్ ప్రభావం బీజేపీ పైనే కాదు, ఇటు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమి ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ఖాయం. అయితే ఎవరి ఓట్లకు మజ్లిస్ పార్టీ ఏ మేరకు గండి కొడుతుందన్నదే తేలాలి. దానిపైనే ఆయా పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ బరిలో దిగి కాంగ్రెస్, శివసేనలకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. షోలాపూర్ను గెలుచుకున్న మజ్లిస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. ఈ కారణంగానే ఎన్నికలు ముగిశాక మజ్లిస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. అటు శివసేన సైతం మజ్లిస్ పార్టీపై అక్కసు వెళ్లగక్కుకుంది. ఇప్పుడు బీహార్లోనూ మహారాష్ట్ర సీన్ రిపీట్ అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నష్టం ఏ పార్టీకి ఎక్కువ ఉంటుందనేది తేలాలి. 2010 ఎన్నికల్లో జేడీయూ కూటమి 115 స్థానాలు గెలుచుకోగా బీజేపీ కూటమి 91 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు మజ్లిస్ ప్రభావంతో బీజేపీ స్థానాలు భారీగా తగ్గితే మిగతా పార్టీలకు బయటి నుంచి మద్దతునివ్వాల్సి ఉంటుంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ తనంతట తానుగా బీహార్లో అధికారంలోకి వస్తుందన్న ధీమా బీజేపీ నాయకత్వంలో ఉంది. ఇప్పుడు అంతటి ధీమా లేదంటున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.